హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు రెసిపీ చేపల పులుసు. చాలా టేస్టీగా, చాలా డెలిషియస్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: చేపలు 3/4 kg చేపల్ని మనం ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం తీసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, కారం 1.5 స్పూను, పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 సగానికి కట్ చేసుకోవాలి. ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు, గరం మసాలా, ధనియాలు, ఆవాలు ఇవన్నీ మనం వీటితో గరం మసాలా పేస్ట్ చేసుకున్నాము. ఇది 1/2 కప్. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను. ఉల్లిపాయలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. బెండకాయలు ఒక 5 నుంచి 6. ఇవి వేయడం వల్ల మనకి చేపల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. చేపల పులుసు తయారీ విధానం: ముందుగా 3/4 kg చేపల్ని తీసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఉప్పు పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారాన్ని మనం వేసుకొని బాగా కలుపుకొని చేపల్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫిష్ని మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కర్రీ కాబట్టి. సో లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ గోల్డ్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. సో ముందుగా ఫ్రైకి యూస్ చేసిన ఆయిల్ని మనం యూస్ చేస్తాం, ఎక్స్ట్రా ఆయిల్ ఏం తీసుకోవట్లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. బాగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకొని అవి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేసి ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 20 సెకండ్స్ అలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మీకు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కప్ గరం మసాలా పౌడర్, ఇందులో మనం బియ్యం వేయడం ద్వారా మనకి కూర అనేది చాలా చిక్కగా బాగా వస్తుంది. వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని చేపల్ని వేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6 బెండకాయలను వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉంచినట్లయితే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది.
రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే చాలా సూపర్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి పాల చేపలు, నోట్లో వేసుకున్నట్లయితే ఇట్టే కరిగిపోతాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మాకు కమెంట్స్లో తెలియజేయండి. కీప్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.